గురుగారు అలాగే మరి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి గురుగారు? శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఇందాక మనం దాంట్లో కూడా చెప్పుకోలేదు, అంటే పండగ పేరు అనగారు. ఈరోజు ఈ సంవత్సరంలో దాని పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఈ ఉగాది పంచాంగం. సో విశ్వావసునామ సంవత్సరంలో ఇందాక చెప్పుకున్నట్టుగా 12 రాష్ట్రాల వారికి కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అన్ని రాష్ట్రాల వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ముఖ్యంగా మీరు ఏప్రిల్ 24, ఏప్రిల్ 14 తర్వాత నుంచి ఏప్రిల్ 24 మధ్యలో నుంచే మీకు శుభ సమయాలు ప్రారంభమవుతున్నాయి. ఎందుకు అంటే గురుడు యొక్క స్థాన మార్పు కానివ్వండి, ఇతర గ్రహాల మార్పు కూడా మీకు అత్యంత శుభయోగాన్ని కలిగిస్తుంది. అంటే ఎక్కువగా అంటే ఇబ్బంది పడే రాసులు 4 ఉన్నాయి. అంటే ఇబ్బంది అంటే కొద్దిగా ఇబ్బంది పడాలి. సో కుంభము, మీనము, మేషం, సింహరాశి, ఈ 4 రాశుల వారి కొద్దిగా ఈ సంవత్సరంలో చిన్న ఆటంకాలు అయితే ఉన్నాయి. అంటే వారు అనుకున్న పనులు సాధించడానికి తల్లిదండ్రుల బలం కావాలి, అలాగే పెద్దవాళ్ళకి అనుగ్రహం కావాలి, భార్య పుణ్యబలం కావాలి, భర్త సహకారం కావాలి. కాబట్టి ఈ 4 రాశుల వారు మేషము, సింహము, కుంభము, మీన రాశి వారికి మాత్రం కొద్ది జాగ్రత్త తీసుకోవాలి. ఇక మనకి వృషభం, మిథున రాశి వారికి, కర్కాటక రాశి వారికి అదృష్టవంత యోగాలు. తర్వాత మనకి కన్యా రాశికి, తులారాశికి ఊహించని ధనలాభాలు. అలాగే వృశ్చిక రాశి, ధనుసు రాశి వారికి వివాహ యోగ్యత, ధనలాభం, మంచి రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం. సో అలాగే మకర రాశి వారికి ఇంతకు ముందున్నటువంటి దరిద్రాలను ఎందుకు తొలగిపోయి ఆ ప్లేస్లో మొత్తం శుభయోగాలు కలుగుతాయి వాళ్ళకి. సో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి కంగారు పడేటువంటి రాశులు ఏం లేవు. కాకపోతే కంగారు పెట్టేవాళ్ళు అంటే అనేక రకాల యూట్యూబ్ ఛానల్ కదా, అంటే నేనంటానంటే లో ట్యూబ్ ఛానల్ అంటారు వాటిని, యూట్యూబ్ ఛానల్ వాటిని లో ట్యూబ్ ఛానల్స్. ఎందుకు ఒక షష్టగ్రహ కుటుంబాన్ని భయపెట్టడం, గ్రహణం 29వ తారీఖు గ్రహణాన్ని చూసి భయపెట్టడం, బూచులోకి చూపించడం, అసలు మన గ్రహణమే లేదు. మన గ్రహణమే లేనటువంటి దాన్ని తీసుకొచ్చి ఈ విశ్వావసునామ సంవత్సరంలో 29వ తారీఖు గ్రహణం ఉందని చెప్పేసి ఒక ఆయన మధ్యాహ్నం అంటాడు, ఒక ఆయన సాయంత్రం అంటాడు. కొద్ది బుర్ర పెట్టి ఆలోచించండి ఆయన. గ్రహణం అనేది ఆ రోజు ఉదయం ఉంది, మనకు లేదు. అది కెనడాకి, బెల్జియం, అలాగే మనకి న్యూయార్క్కి అటువైపు మాత్రమే తప్ప మన వైపు అసలు గ్రహణం లేదు. లేని దాని గురించి ఎందుకు పాటించాలి? మనం అంతకుముందు ఎపిసోడ్ అనుకున్నాం, మీరు సన్ రైజ్ ఎలా మీకు తెల్లవారిని ఎలా తెలుస్తుంది అంటే సూర్యోదయంతో చెప్పారు కదా. మరి గ్రహణం కూడా అంతే కదా, మనకు కనబడుతున్న గ్రహణం, సూర్యుడు కనబడుతున్నాడు, భూమి కనబడుతుంది, ఆకాశం కనబడుతుంది, ఏది అడ్డంగా రాలేదు, ఏది ఛాయ రాలేదు. లేని దానికి ఎలా పాటిస్తావు నువ్వు? కొంతమంది పాటించాలి. ఎవరు పాటించాలి అంటే మంత్రోపాసకులు అంటారు వాటిని. ఇప్పుడు నాకు ఒక మంత్రం ఉంది, దాని ఉపాసన చేస్తున్నాను నేను. ఆ మంత్ర ఉపాసన ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా పాటించాలి. ఎందుకు? సూర్యుడికి గ్రహణం పడుతుందిగా. కాబట్టి వీళ్ళు ఉపాసన కోసం జపం చేసుకోవాలి. అంటే ఉపాసన సిద్ధి కొరకు, మంచితనం కోసం. ఉపాసన అంటే వేరే అనుకోకండి, మంచితనం కోసమే. అటువంటి తత్వం కోసం వారు తప్పకుండా జపం చేసుకోవాలి. అంతే తప్ప లేని గ్రహణాన్ని, గర్భవతి ఇలా ఉండండి, గర్భవతులు బయటికి టాయిలెట్కి వెళ్ళొద్దు, గర్భవతులు మీరు జుట్టు గోక్కోవద్దు, గర్భవతులు కింద కూర్చోవద్దు, ఇలాంటివన్నీ కాదు. గర్భవతులు కారకృత్యాలు నెరవేర్చుకోవచ్చు. మనకి ఈ సంవత్సరంలో గ్రహణాలు ఉన్నాయి, లేదని చెప్పట్లే. మన గ్రహణ సమయంలో మళ్ళీ మన ఛానల్ వాళ్ళు వచ్చినప్పుడు గ్రహణాలు ఎప్పుడో మీకు తప్పకుండా చెప్తాను. కాబట్టి ఇప్పుడు చెప్పి కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇవాళ అమ్మాయి అడిగినట్టుగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ప్రతి రాశి వారికి ఆదాయము, వ్యయము, రాజపూజ్యం, అవమానం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. సో మేషరాశి వారికి, ముఖ్యంగా మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14గా చెప్పబడుతోంది. రాజపూజ్యం 5, అవమానం 7 పాళ్ళు ఉంది. అంటే మేషరాశి వారు అవమానం ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని, అంటే నోరు కంట్రోల్ చేసుకోవాలని అర్థం. అతిగా మాట్లాడిన కష్టమే, అవతల మీద పౌరుషంగా మాట్లాడిన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5గా చెప్పబడుతోంది. రాజపూజ్యం 1, అవమానం 3గా ఉంటుంది. వీరికి గ్రహచార సంబంధ విషయోపయోగాలు బలంగా ఉన్నాయి. అదృష్టవంతులు ఎవరంటే ఈ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళు కూడా ఆకస్మికమైనటువంటి అదృష్టవంతులు వీరు. కానీ మితిమైనటువంటి డబ్బు వచ్చినా, మితి గౌరవం వచ్చినా కొద్దిగా మనకి గురుగింజ కింద నలుపు ఉంటుంది సరా, అది మర్చిపోతారు వీళ్ళు. దానివల్ల వీళ్ళు అగౌరవాన్ని పొందుకుంటారు. అందుకే మేమే గొప్ప, నాకంటే గొప్ప వాళ్ళు అనేటువంటి భావనతో అవమాన పాళ్ళు ఎక్కువ ఉంటుంది. కాబట్టి కాస్త మీరు కూడా తొందరపడతాన్ని కంట్రోల్ చేసుకుంటే మంచిదని సూచన. ఇక మనం చెప్పవలసినటువంటిది మిథున రాశి వారికి 14 ఆదాయం, 2 ఖర్చు. అలాగే రాజపూజ్యం 4, అవమానం 3గా చెప్పబడుతుంది. అంటే గౌరవం సంఘంలో 4 ఉంటుంది, అగౌరవం కాస్త 3 పాళ్ళు ఉంటుంది. పర్వాలేదు, వీళ్ళకి పర్వాలేదు. అలాగే కర్కాటక రాశి వారికి 8 ఆదాయం, 2 ఖర్చుగా చెప్పబడుతోంది. గౌరవము 7, అవమానం 3. వీరు సంఘంలో చాలా మంచి స్థాయిలో ఉంటారు. రాజకీయ రంగంలో కానీ, వ్యాపారవేత్తలు కానీ ఈ రాశి వారికి అదృష్టం బ్రహ్మాండంగా పడుతుంది ఈ సంవత్సరం. ఊహించినటువంటి లాభాలు. ఎందుకంటే ఈ అష్టమశని నుంచి బయటపడతారు వీళ్ళు. దానివల్ల ఆడింది ఆట, పాడింది పాట వీళ్ళకి. అలాగే సింహరాశి వారికి 11 ఆదాయం, 11 ఖర్చు. అలాగే గౌరవము 3 అయితే అవమానం 6 పాళ్ళు. వీరికి ఇక్కడే కష్టం.
అంటే నోటి దురుస్తనంతోనే రాజకీయ నాయకులు పతనం ఏది ఇక్కడే. సినిమా ఇండస్ట్రీలో ప్రమాదం జరిగేది వీళ్ళకే. సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోకి పెద్ద హీరోయిన్కి కూడా ప్రమాదం జరిగి ఇదే రాసి వాళ్ళకి అవమానం పొందేది కూడా వీళ్ళు ఎక్కువగా ఉన్నారు. రాజకీయ నాయకులు సినిమా రంగంలో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ప్రముఖమైన వాళ్ళు మీరు మళ్ళీ అనవచ్చు, మీరు ఆ పేరు ఎవరు చెప్పొచ్చు కదంటే ఆ ఇది సింహరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు మాకేం తెలుస్తుంది, వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ మాకు ఇస్తారు, వాళ్ళు ఏమన్నా ఇస్తే నేను చెప్పగలుగుతాను నేను. మాకు వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వరు, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వరు, భయం వాళ్ళకి. సో కాబట్టి దాని గురించి నేనేం ఆలోచించలేదు. అందుకనే వాళ్ళు తెలుస్తుందిగా మన ఛానల్ కనుక చూసినట్టయితే వాళ్ళు వాళ్ళ మేనేజర్లు వాళ్ళ మిత్రులు చూసినట్టయితే సింహరాశిలో జాగ్రత్తగా ఉండని చెప్తారు కదా. అది కూడా వాళ్ళ షూటింగ్ లొకేషన్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. షూటింగ్ లొకేషన్ ఇంకెక్కడ చెప్పట్లే, మళ్ళీ షూటింగ్ లొకేషన్లోనే షూటింగ్ స్పాట్లోనే ప్రమాదం జరిగే అవకాశం పెద్ద హీరోకి హీరోయిన్కి రాజకీయ నాయకులకి రాజకీయ నాయకురాలకి జరిగే అవకాశం బలంగా కనపడుతుంది. ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి. ఏదో నేను భయపెట్టలేదంటే మళ్ళీ మీరు భయపెడుతుందని చెప్పేసి టైటిల్ వేసి ఛానల్ని గురించి ఎక్కువ కామెంట్ చేయకండి. రైట్. ఇక కన్యా రాశి వారికి 14 ఆదాయం, 2 ఖర్చుగా చెప్పబడుతోంది, 6 రాజపూజ్యం, 6 అవమానంగా చెప్పబడుతోంది. వీరికి లైఫ్ గోయింగ్ వెరీ స్మూత్ దిస్ ఇయర్. కంఫర్టబుల్గా ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, ఖర్చు కన్నా ఆదాయం బాగా ఉంటుంది, వాహనాలు ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అగౌరవం ఉంది కాబట్టి ఇదే గౌరవాన్ని పెంచుకోవాలంటే మౌనం తథ్యం. మౌనంగా ఉంటే గౌరవం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక తులారాశి వారికి 11 ఆదాయం, 5 ఖర్చుగా చెప్పబడుతుంది, 2 అవమానం, 2 గౌరవంగా చెప్పబడుతుంది. వీరికి కూడా మంచి శుభయోగాలు, అదృష్టవంతులుగా చెప్పబడుతుంది రాశి వారికి. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయం, 14 ఖర్చు. అదేమిటంటే ఈ సంవత్సరం వృశ్చిక రాశి టాప్ లెవెల్ అని చెప్పారు అందరు కూడా. అంటే ఈ మధ్యనే అర్ధాష్టమ శని నుంచి బయటపడి పంచమ స్థాన శని యోగారు కూడా అయినాడు కాబట్టి వీరికి 2 ఆదాయం ఉన్నా 14 ఖర్చు ఉన్నా రాబడి 100 ఉంటే ఖర్చు వీరికి డిఫరెంట్గా ఇల్లు కొనడానికి, పొలం కొనడానికి, స్థలం కొనడానికి ఖర్చు పెడుతుంటారు. పెద్ద ఆదాయాన్ని 14 రకాలు ఖర్చు పెడతారు అంతే వీళ్ళు. కాబట్టి వీళ్ళకి ఆదాయం తక్కువ వచ్చినా భవిష్యత్తుకి జరిగినటువంటి ఒక లోన్ తీసుకోవడం, ఇల్లు కొనడం, పొలం కొన చేయడం వల్ల వీళ్ళకి భవిష్యత్తు ఆధారమైనటువంటి లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. ఇక రాజపూజ్యం 5, అవమానం 2 పాళ్ళు. చాలా మంచి ప్రయోజనాన్ని మంచి మాట తీరుతో విదేశాలు వెళ్ళగలిగే అవకాశం, విదేశాలు మంచి వ్యాపారం చేయగలిగే అవకాశం కూడా ఈ రాశి వారికి బలంగా ఉంది. ఇక ధనుసు రాశి వారికి 5 ఆదాయం, 5 ఖర్చుగా చెప్పబడుతోంది. అవమానం 5 పాళ్ళు ఉంటే గౌరవం 1 పాయింట్ వీళ్ళకి. సో 1 పాయింట్ గౌరవం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా నోరు కట్టడి చేసుకుని ఉండాల్సిందే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మనకి మకర రాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చుగా చెప్పబడుతోంది, 4 రాజపూజ్యము, 5 అవమానాలు చెప్పబడుతుంది. పర్వాలేదు, ఈ రాశి వారికి కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగాలు కలిగే అవకాశం కనబడుతోంది. కుంభరాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు ఉంటుంది, 7 గౌరవాన్ని, 5 అవమానాలు పొందుకునే అవకాశం. వీరు చూడు ఏలాడిసలు ఇంకా ఉన్నారు వీళ్ళు, అయినా సరే వీరికి గౌరవం బ్రహ్మాండంగా ఉంటుంది, కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది, మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఈ రాశి వారికి అనుకూలంగా కనబడుతోంది. ఇక మీన రాశి వారికి 5 ఆదాయం, 5 ఖర్చు, 3 గౌరవము, 1 అవమానంగా చెప్పబడుతోంది. కాబట్టి ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరంలో చాలా ఇక్కడే కనబడుతుందిగా చాలా మంచి శుభయోగాలని. షష్టగ్రహ కుటుంబం వల్ల మీనరాశి వారికి ఏమన్నా చచ్చిపోతారు అన్నటువంటి టైటిల్ పెట్టుకోవాల్సి భయపడాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే లాభం. గోచార ఫలితాల్లో రాజపూజ్య అవమానాల్లో మంచి లాభం ఉంది కాబట్టి మీనరాశి వారికి ఇబ్బంది లేదన్న విషయాన్ని గుర్తించండి. ఇవి ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో రాజపూజ్య అవమాన ఆదాయ వ్యయాలుగా చెప్పబడుతోంది. ధన్యవాదాలు. శుభమస్తు.